నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ అమూల్య. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రోజులు మారిపోయాయి, పరిస్థితులు మారాయి, అలవాట్లు మారిపోయాయి, మన ఖర్చులు పెరిగిపోయాయి, లివింగ్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ప్రజల్లో చాలా మార్పు వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ జోరు పెరిగి పల్లెలే కాదు పట్టణాలతో సైతం పోటీ పడగలిగే స్థాయికి చేరుకుందంటే అతిశయోక్తి కాదు. మరి పల్లెలు పూర్తిగా మారిపోయాయట. పల్లెల్లో కూడా డిజిటల్ పరిజ్ఞానం పెరిగి ఆర్థిక లావాదేవీలన్నీ నెట్టింట్లో జోరుగా నగదు బదిలీ పథకం కూడా జరుగుతుందట. ఇదంతా వినటానికి బాగానే ఉంది, కానీ అసలు విషయం ఏంటో మనం ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. పెనియర్ భై అనే ఒక సర్వే ఒక చిన్న విషయాన్ని తేల్చేసింది. అదేనండి, ఊర్లలో సైతం జోరుగా అటు అర్బన్ ఇటు రూరల్లో కూడా ప్రజలు లోకల్గా ఉండే సాధారణ కిరాణా షాపుల్లో కూడా మెడికల్ షాపులు, మొబైల్ రీఛార్జింగ్ ఇలా ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోన్తోనే చెల్లింపులు చేస్తూ ఔరా అనిపిస్తున్నారట. ఈ సర్వే ప్రకారం సెమీ అర్బన్ ఏరియాలలో 25%, రూరల్ ఏరియాల్లో 14% ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని తేటతెల్లం చేసింది ఈ సర్వే. ఇక ఏకంగా రూరల్ ఏరియాలలో తమ రిటైల్ కౌంటర్లలో యూపీఐ ట్రాన్సాక్షన్లు ఏకంగా 650%కి పెరిగాయని పెనియర్ భై అనే ఒక సర్వే ఘంటాపదంగా తేల్చింది. అంతేకాదు, దేశంలో దాదాపు 10 లక్షల రిటైల్ టచ్ పాయింట్లు అక్కడి నుంచి ఈ సేకరించిన పక్కా సమాచారంతో ఈ సర్వే రిపోర్టును అందించినట్టు మీడియా కథనాలు వెలువరించింది. పాలు, కూరగాయలు తీసుకుందామన్నా, ఆకుకూరలు తీసుకుందామన్నా, ఏదైనా సరే ఇవాళ రేపు డబ్బులు ఎవరు మోసుకెళ్ళడం లేదు. ఒక ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉంటే చాలు, చకచక అవసరాలన్నీ తీరిపోతాయి. అంటే మనకు అంతగా చదువు లేకపోయినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగానే వాడుతున్నామని అర్థం. ఒకప్పుడు కరెంటు లేని జీవితాన్ని గడిపిన మనం ఇప్పుడు కరెంటుతో పాటు డిజిటల్ మార్కెటింగ్ అని కూడా తెలియకుండానే బాగానే వాడుతున్నాం. జనవరి 2022 నుండి అక్టోబర్ 2022 ఈ మధ్యకాలానికి సంబంధించిన సర్వే ఈ డేటాను సేకరించింది. రూరల్, సెమీ అర్బన్ ఏరియాలలో ప్రధానంగా ప్రజలు ఏటీఎం పైనే ఆధారపడుతున్నారని తేల్చి చెప్పింది. అంటే అవసరానికి మించిన ఖర్చులు పెడుతూ ఎక్కువగా ఏటీఎం పైనే మొగ్గు చూపుతున్నారని ఇందుకు నిదర్శనం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో, పల్లె వాతావరణంలో కూడా నాన్ బ్యాంకింగ్ సేవలు ఎక్కువగా జరుగుతున్నాయి. పొదుపు పథకాల నుంచి కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇలా ఏ విషయంలోనైనా సెల్ ఫోన్ మీదనే ఆధారపడుతూ ఏటీఎం, పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే ఇలా మన అవసరాలను తీర్చుకుంటూనే ఉన్నాం. ఇక సెమీ అర్బన్ ఏరియాలలో 200%కి పెరిగి నెలకు 1400 కోట్లకు చేరినట్లు పెనియర్ భై సర్వే ఒక రిపోర్టు సేకరించి తెలిపింది. ఒక్క అవసరానికే కాదు, ఇన్సూరెన్స్, ప్రీమియం ఇలా ఆన్లైన్ చెల్లింపులు వంటివి కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు డిజిటల్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతెందుకు, ఈ ఏడాది మొదటి 10 నెలల్లో 70,000 కోట్ల విలువైన డిజిటల్ సర్వీసులను ఈ సర్వే నిర్వహించిందట. ఏదైనా విజ్ఞానంతో పాటు కాస్తంత వివేకం కూడా కలిగి ఆచితూచి అడిగేస్తూ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరుపుతున్నప్పుడు జర జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకైనా మంచిది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు జాగ్రత్త పడిపోతే పోలా. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో, నగరాల్లో అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ప్రజలు ఎక్కువగా డిజిటల్ చెల్లింపుల మీదనే ఆధారపడుతున్నారు. ఒకవైపు డిజిటల్ ఆన్లైన్ మోసాలు భారీగానే జరుగుతున్నా
అవేవి పట్టించుకోకుండా ప్రజలు యథావిధిగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇక ఇదే అదనుగా కొంతమంది ఆన్లైన్ మోసాలు చేస్తున్న అనేక కథనాలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అలాంటి ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉంటూ వివేకంతో వ్యవహరించుకుంటే మనకు ఎలాంటి సమస్య రాదు. డిజిటల్ ఆన్లైన్ పేమెంట్లను హ్యాపీగా వినియోగిస్తూ వాటి నుంచి వచ్చే ముప్పును కూడా ముందుగానే కనిపెట్టుకుంటే మరింత బాగుంటుంది. ఇది ఇవాటి ప్రత్యేక కథనం. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం.